క్రిస్మస్ నాన్న, హ్యాపీ క్రిస్మస్. అయినా మనకు సంవత్సరానికి ఒకసారి కాదు, మనకు ప్రతి వారం మన చర్చికి వెళ్ళినప్పుడు ప్రతి వారం మన క్రిస్మసే. ప్రతిరోజు కూడా మనకు క్రిస్మసే. ఎందుకంటే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఏసయ్య పుట్టాడు. సంవత్సరం సంవత్సరం సెలబ్రేషన్ చేసుకోవడానికంటే కూడా ఏసయ్య ఎప్పుడో పుట్టాడని కాకుండా ప్రతిరోజు మనలో పుడుతూనే ఉంటాడు ఏసయ్య. ఏసయ్య మనలో పుట్టడం ఇంపార్టెంట్. ఏసయ్య మనుషుల్లో పుట్టడం ఇంపార్టెంట్. ఎప్పుడో పుట్టాడని కాకుండా మనుషుల్లో పుట్టాడా లేదా ఏసయ్య. మనుషులు వాళ్ళ పాపములను విడిచిపెట్టి ఏసయ్యను హృదయంలో అంగీకరించారా లేదా అన్నది ఇంపార్టెంట్. చేసే పాపాలన్నీ చేసేస్తూ సంవత్సరానికి ఒకసారి హ్యాపీ క్రిస్మస్ అని సెలబ్రేషన్ చేసుకుంటే ఏం లాభం ఉండదు. కానీ ప్రతిరోజు దేవుడు చెప్పిన మాటలో నడుస్తూ వాక్యం ప్రకారం జీవితం జీవిస్తూ పాపమును దూరం ఉంచి, పాపముకు దూరంగా ఉండి, పరిశుద్ధతకు నీతికి దగ్గరగా ఉండి దేవుని చెప్పిన మాటలు నడిస్తే ఆ దేవుడు హ్యాపీగా ఉంటాడు. దేవుడు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాము. మనం హ్యాపీగా ఉంటే ప్రతిరోజు మనకు క్రిస్మసే, ప్రతిరోజు మనకు హ్యాపీయే. థ్యాంక్ యూ జీసస్.